మనసున ఉన్నది చెప్పేది కాదని పార్ట్ 8 రచన మీనా కుమారి గారు. మానస గారు కృష్ణుడి వైపు చూసి అలాగే ఆలోచిస్తూ ఉన్నారు. రేపు కోర్టుకు వెళ్ళాలట. అక్కడ తన కూతుర్నే చూడొచ్చు. సాక్షి ఎలా ఉందో ఏమిటో. కృష్ణయ్య, నువ్వున్నావన్న ధైర్యం మాత్రం నాకుంది. అందుకే ఎక్కడ ఉన్నా ఎవరి విషయమైనా నువ్వే చూసుకుంటావన్న నమ్మకం ఉంది. కానీ నా కూతుర్ని చూడాలనిపిస్తుంది అని అక్కడ ఉన్న శ్రీకృష్ణుడి పటానికి చెబుతోంది. నా బంగారు తల్లిని అలా చూస్తూ ఉంటే కృష్ణుడిలా ఉండేది. ఏ వయసులో అయినా కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడే నడిచినట్లు ఉండేది. సాక్షికి 10వ సంవత్సరం పుట్టినరోజు అప్పుడు సాక్షికి పుట్టినరోజు డ్రెస్సు శ్రీకృష్ణుడి డ్రెస్సు. పక్కనే ఆమె స్నేహితులు గోపికలుగా అలంకరించుకొని రావాలి అని ముందే చెప్పడంతో ఫంక్షన్కి అలాగే వచ్చారు. ఫంక్షన్ అంతా గ్రాండ్గా జరిగి అన్నీ అయిపోయిన తర్వాత గోపిక కృష్ణుల బృందావనం అన్న చిన్న దృశ్య రూపకం చేశారు. ఆమె మనసులో ఆనాటి దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటే మనసు కృష్ణ బాలుడిగా ఎన్నెన్ని విచిత్రాలు లోక సత్యాలు తెలిపి తినవయ్యా కృష్ణ. నీవు పడని కష్టం లేదు, నీవు నేర్పని జన్మ రహస్యం మరి ఒకటి లేదు, నీవు పంచిన గీత సారము మరి ఒకటి లేదు కృష్ణ అని మానసగారి మనసు పరవశంతో అలపిస్తూ ఉంది. ఆ కృష్ణుడి రూపాన్ని తన సాక్షిలో చూసుకుంటూ ఉంది. భగవంతుని తన బిడ్డలో చూసుకొని ఆప్యాయంగా పెంచుకుంటూ కృష్ణుడు తన చెంతనే ఉన్నాడు అన్న భావంతో ఆనందంగా ఉండేది. ఎప్పటికప్పుడు అమ్మ అంటూ పిలుపు వినిపిస్తే కళ్ళు తెరిచింది మానస. ఆమె కళ్ళల్లో కృష్ణుడిని చూసిన ఆనంద బాష్పాలు, ఆ కృష్ణయ్య రూపంలో తన సాక్షి రూపం ఆమె మనసులో అలా నిలిచిపోవడంతో ఆ భావాల నుండి బయటకు రావడానికి కొంచెం సమయం పట్టింది. భోజనం అంటూ అక్కడ పెట్టి మానసగారి వైపు అలాగే చూస్తున్నాడు వెంకటప్పయ్య. అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతటి గొప్పింటి వారు మీ వయసులో ఇక్కడ ఉన్నాను అన్న ఒక రకమైన అవమాన భారం మరి ఏమీ కూడా మీ ముఖంలో కనిపించడం లేదు. ఇక్కడకు ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చిన్న పెద్ద గొప్ప పేద అన్న తారతమ్యం లేదు. కానీ ప్రతి ఒక్కరి మనసులో కూడా ఇలాంటి చోటుకు ఎందుకు వచ్చామా అన్న అవమాన భారంతోనే రగిలిపోతూ ఉండేవారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంటున్న వెంకటప్పయ్య వైపు చూసి చిరునవ్వు నవ్వేసింది మానస. ఆరోగ్య తీరిగా ఇలా చప్పటి జొన్న రొట్టెలు, ఈ విధమైన చప్పటి మజ్జిగ ఇలా తీసుకొని ఆహారం తీసుకుంటూ మీరు ఎలా ఉంటున్నారమ్మా అన్నాడు వెంకటప్పయ్య. మనసులో భగవంతుడి లీలా విశేష ఆనంద రుచులు ఉన్నప్పుడు ఏ రుచి అయినా ఒకటే వెంకటప్పయ్య అంటూ నవ్వుతున్న మానసగారి వైపు చూసి జిహ్వ చాపల్యాన్ని జయించడం అనేది మామూలు విషయం కాదు. వచ్చినప్పటి నుండి ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారు. ఆరోగ్య సమస్య అని స్వయంగా మీరే ఇటువంటి ఆహారం కావాలి అని చెబుతున్నారు. కానీ వైద్య పరీక్షల్లో ఆరోగ్యంలో మీకు ఏ సమస్య లేదు అని తెలిసింది. తనకు తానే నిర్ణయించుకున్న సాత్విక ఆహారం తీసుకుంటున్నారు అని అనుకున్నాడు వెంకటప్పయ్య. తన బిడ్డల నలుగురిని తలుచుకుంటూ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని కళ్ళల్లో నిలుపుకుంటూ భరద్వాజ గారిని ఒక్కసారి తలుచుకుంది మానస గారు. సాత్విక ఆహారం తింటున్నాను అని వెంకటప్పయ్య అడిగినప్పుడు భోజన ప్రియులు భరద్వాజ గారు అని గుర్తుకు వచ్చింది మానసకు. డాక్టర్ గారు, మీరు ఇలాంటి ఆహారం తినకూడదు భరద్వాజ గారు అని చెప్పినప్పుడు బ్రతుకు ఇన్నాళ్ళు అని భగవంతుడు రాసి ఉంటాడు కదా డాక్టర్, ఇక తినేదేదో ఇష్టమైంది తినిపోవడం మంచిది కదా. మనం ఎంత ప్రయత్నించినా ఆ భగవంతుడు మన నుదిటిని రాసిన రాతలు తప్పించుకోలేం కదా అని నవ్వేసేవారు. అయినా మానస తెలివైనది డాక్టర్, నాకు ఇష్టమైనవి పెడుతుంది, కానీ వాటిని భూతద్దంలో చూసి తింటే అప్పుడే తిన్నట్టుంటుంది అంటూ నవ్వేసేవారు భరద్వాజ గారు. నవ్వుకుంది మానస. ఆయన కోసం చిన్న చిన్న పాత్రలు తెప్పించి చాలా చిన్న చిన్న వంటకాలు చేసేది తనే స్వయంగా. నాకు గారెలు తినాలి అని ఉంది అన్నప్పుడు అంజీరా సైజులో గారెలు వేసేది. లడ్డూ తినాలనిపిస్తుంది అన్నప్పుడు గోలి అంత సైజులో చేసిచ్చేది. మాటలతో చక్కటి ఆనంద కోటలు కడతారు
భరద్వాజ్ గారు బహు చమత్కారులు. ఆయన శరీర ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోరు. ఈ ఆస్తులు ఇవన్నీ ఏమైపోతాయి అన్న బాధ కూడా ఉండేది కాదు. కేవలం ఆయనకి ఇష్టమైన పాత సినిమాలు చూసేవారు. ఇష్టమైన వంటలు ఈ విధంగా తినేవారు. ఆయన తినాల్సిన ఆహారాన్ని తనే స్వయంగా తినిపించేది. ఎందుకంటే చిన్నపిల్లల కన్నా మారం చేసేవారు. నాకు వద్దు అంటూ, కానీ తనే ఏదో ఒకటి కృష్ణగీతం పాడుతూ తినిపించేది. నీ గానంలో ఏమి మహత్యముందో కానీ మానస, నువ్వు పాడుతూ తినిపిస్తుంటే చప్పటి ఆహారాలు కూడా రుచిగా కనిపిస్తున్నాయి అంటూ నవ్వేసేవారు. గుమస్తా గారు లెక్కలు తీసుకొని వచ్చినప్పుడు, మా గుమస్తా గారికి ఈ తిండి ఒక్కరోజు కూడా పెట్టకు మానస, లెక్కల్లో అంకెలకు బదులు సున్నాలే వేసేస్తారు అంటూ నవ్వేసేవారు భరద్వాజ గారు. పెళ్ళైన తర్వాత ఆయన్ను మొదటిగా అడిగిన కోరిక ఒకే ఒకటి. అది వింటూ ఎంతో ఆశ్చర్యపోయారు భరద్వాజ గారు. ఆయన ముఖంలోని ఆనందం, నవ్వు ఇప్పటికీ గుర్తే మానసకు. ఏవండి, నాకు కృష్ణుడి విగ్రహం కావాలి, ఇలా కావాలి అని కోరి మరీ చేయించుకుంది. ఆ విగ్రహాన్ని తను ఏ రూపంగా భగవంతుడు తన కళ్ళ ముందు ఉండాలి అనుకుంటుందో అలా చేయించుకుంది. ఇదేమి కోరిక మానస? ఏం కావాలో అడిగినప్పుడు భార్యలు నగలు మరి ఇంకా ఏదో కోరుతూ ఉంటారు. నువ్వేమిటి మనస కృష్ణుడి విగ్రహాన్ని కోరుకున్నావు అని నవ్వేసేవారు భరద్వాజ. పిల్లలతో ఆనందంగా సరదాగా టూర్లు వెళ్ళేవాళ్ళు. చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఇది ఎందుకు జరిగిందో అన్నది అస్సలు తెలియదు. ఇదంతా మనకు తెలిస్తే భగవంతుడు లీలా వినోదం ఏముంటుంది చెప్పు కృష్ణ, నీకు తెలుసు కదూ అని కృష్ణుడి వైపు చూసి నవ్వుకుంటూ ఉన్న మానసను, అమ్మ మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు వెంకటప్పయ్య. మానస ఎవరై ఉంటారు అనుకుంది. బయటికి వెళ్ళి అక్కడ నిలబడ్డ వారిని చూసి ఆనందంతో కృష్ణ అంటూ కౌగిలించుకుని, ఏరా కృష్ణ, ఏమిటి, ఎలా ఉన్నావు, తింటున్నావా, అసలు ఎలా తగ్గిపోయావు అంటూ పలకరిస్తూ ఉంది మానస గారు. అమ్మ, నా మీద కోపం లేదా మీకు అంటూ బాధపడిపోయింది సాక్షి. కోపంగా ఉందిరా, నిన్ను చూడందే నేను ఉండలేను అన్న సంగతి నీకు తెలుసు, కానీ ఇప్పుడు వచ్చావా అన్నారు మానస గారు బాధపడుతూ. ఇప్పుడే అనుకుంటున్నాను ఈరోజు తొందరగా గడిస్తే బాగుండు, రేపు నిన్ను కోర్టులో ఎప్పుడు చూస్తానా అని అనుకుంటూ ఉన్నాను అంటున్న తల్లి వైపు చూసి దుఃఖం పొంగిపోయింది సాక్షిలో. కృష్ణ, ఇదంతా నేనే చేశాను అని బాధపడకు. భగవంతుడు ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. నీ చేతిలో ఉన్న సాక్ష్యం ఆధారంగా నువ్వు ఈ కేసు వేశావు. అందులో నిజముందో అబద్ధముందో తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించు. అంతేకాని తల్లిని బాధ పెడుతున్నాను అన్న ఆలోచనతో నువ్వు దిగులు పడద్దు సాక్షి అని చెబుతున్న తల్లి వైపు చూసి ఆశ్చర్యంతో తల కొట్టుకోనా, నేను చేసిన పనికి నేనే ఏదైనా అయిపోనా అమ్మ, ఎంత మంచివారు, మరి ఏమిటది, నాకు అలా ఎందుకు, అటువంటి సాక్ష్యం ఎందుకు దొరికింది, నా మనసును చీల్చి చెండాడుతూ ఉన్నాయి అని బాధపడుతూ మళ్ళీ మామూలుగా మారిపోయి, నువ్వే నేర్పించావమ్మా నీతి న్యాయం, ఆ దారిలోనే తడబడని అడుగులు నడవాలి ధైర్యంగా అని నేర్పిన దేవతవు నువ్వే. అందుకనే అమ్మా నా కళ్ళ ముందు కనిపించిన విషయాన్ని కోర్టు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నది సాక్షి. చాలా మంచి విషయం సాక్షి, ఒకటి మాత్రం నిజం, నేను ఏ విధంగానూ బాధపడడం లేదు. నేను మన ఐశ్వర్య నిలయంలో ఎలా ఉండేదాన్ని ఇక్కడ కూడా అలాగే ఉన్నాను. నా కోసం కృష్ణుడు వచ్చాడు. చిత్రంగా ఆ చిత్రపటాన్ని చూసుకుంటూ ఆనందంగా ఉంటాను. చెప్తాను కదూ, కృష్ణయ్యలో నాకు నువ్వే కనిపిస్తావని. కృష్ణయ్య అంతే, న్యాయానికి విలువ ఇస్తాడు. నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్న భేదం ఆయనకు ఉండదు. ఇది అలాగే అనుకో సాక్షి అన్నది మానస గారు. అమ్మ, న్యాయం గెలవాలి అని నన్ను ఆశీర్వదించాలి. రేపటి నుండి మనం కోర్టులో కలుసుకుంటాం అని తల్లి పాదాలకు నమస్కరించింది సాక్షి. న్యాయం గెలవాలి, నా కూతురు మనసు శాంతిగా మారిపోవాలి అని కూతుర్ని మరొక్కసారి గుండెలకు హత్తుకొని ఆనందపడిపోయారు మానస గారు. నా చిన్ని తల్లిలో నేనెప్పుడూ కృష్ణుడిని చూసుకున్నాను అంటూ ఒక్కసారి సాక్షి ముఖాన్ని ఆనందంగా అలాగే చూసుకుంది మానస గారు. ఆ విషయాన్ని గమనిస్తున్న ఒక ఆఫీసర్ ఎంతో ఆశ్చర్యపోయారు. తనపై కేసు పెట్టిన కూతుర్ని అంత ప్రేమగా ఆమె చూడడం ఏమిటో, తల్లి మీద కేసు పెట్టి తను గెలవాలి అని తల్లి ఆశీర్వాదం కోరుతూ సాక్షి ఆమె కాళ్ళ మీద పడడం మరింత విచిత్రం. అసలు ఏ విషయాన్ని అంచనా వేయలేకపోతున్నాం అనుకున్నారు వాళ్ళు.
తల్లి దగ్గర నుండి సెలవు తీసుకొని వెళ్తున్న సాక్షికి దుఃఖం ఆగలేదు. అమ్మ, నిన్ను వదిలి ఎలా ఉండను నేను? అసలు నేను లాయర్ చదవకుండా ఉండాల్సింది. కానీ నీ దీవెనలు నాకున్నాయి. న్యాయం గెలవాలి అన్నావు, అంతే చాలమ్మా అని మనసుని దృఢపరుచుకొని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది సాక్షి. అమెరికాలో అజయ్ పరిస్థితి అలాగే ఉంది. ఉలుకు పలుకు లేని పరిస్థితి, కానీ మనిషి ఉన్నాడు అన్న సంతృప్తి. జీవితం చిత్రాల సమరం. ఎప్పుడు ఏ విచిత్రం ఏ రూపంగా వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు సంజయ్ మనసులో రెండు ప్రశ్నలు అర్థం కాకుండా ఉన్నాయి. ఒకటి, అన్నయ్య పరిస్థితి ఇలా ఉంది అనుకుంటే, మరొకటి అమ్మ పరిస్థితి అలా ఉంది. అమ్మ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో ఏమో అనుకున్న సంజయ్ సాక్షికి ఫోన్ చేశాడు. అన్నయ్య అంటూ ఎంతో బాధగా మాట్లాడింది సాక్షి. ఏం చేస్తున్నారు సాక్షి, అమ్మ ఏం చేస్తున్నారు అని తెలియనట్లుగా మాట్లాడుతున్నాడు సంజయ్. ఆ మాట చెప్పాలంటే చాలా భయం కలిగింది సాక్షికి. అన్నయ్య అంత బాగానే ఉంది, అమ్మ అమ్మ అంటూ చెప్పలేకపోయింది సాక్షి. అమ్మకి ఎలా ఉంది సాక్షి అన్నాడు సంజయ్ గంభీరంగా. ఆరోగ్య విషయంలో ఏ ప్రాబ్లం లేదన్నయ్య, అమ్మ బాగానే ఉంది అన్నది సాక్షి. ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి అన్నారు సంజయ్. అమ్మ ఇక్కడ లేదన్నయ్య అన్నది సాక్షి. గుడికి వెళ్ళారా? కృష్ణుడు నీలోనే ఉన్నాడు అని మురిసిపోతూ ఉంటుంది. అమ్మ గుడికి వెళ్ళకపోతే ఏమైంది అన్నాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సంజయ్. అన్నయ్య ఒక విషయం చెప్పాలన్నది సాక్షి. ఏమిటమ్మా అంది. అమ్మకు ఎప్పుడు కృష్ణుడిలా కలలో నువ్వే వస్తూ ఉంటావు. అలాంటి సంఘటన ఏదైనా జరిగిందా అన్నాడు సంజయ్. అది కాదన్నయ్య, అమ్మ ప్రస్తుతానికి జైల్లో ఉంది అంటూ భయంగా చెప్పింది సాక్షి. జైల్లోనా? ఎవరు పెట్టించారు అమ్మ మీద? అసలు అమ్మ ఎలాంటిదో తెలీదా? తెలియని వాళ్ళు పెట్టారా కేసు అన్నాడు సంజయ్. మాట్లాడలేదు సాక్షి. మరి నువ్వేం చేస్తున్నావు సాక్షి? కన్న తల్లి ఆ విధంగా జైల్లో ఉంటే అది ఏమిటో తెలుసుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు అడ్వకేట్ కదా, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? ఏమని కేసు పెట్టారు వాళ్ళు? అమ్మ ఏం చేసింది? కనీసం చీమకైనా అపకారం చేసే తత్వం అమ్మలో లేదు కదా. ఏ అభియోగం ఉందని అమ్మ మీద కేసు పెడతారు? కుటుంబ సభ్యురాలుగా నువ్వు ఎలా ఒప్పుకున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు గంభీరంగా సంజయ్. కాస్త కోపం, కొంచెం చిరాకు కూడా కనిపిస్తున్నాయి సంజయ్ గొంతులో. ఆ విషయం గమనించిన సాక్షి మాట్లాడలేకపోయింది. అన్నలు అంటే భయమే. అసలు ఏమనుకున్నారు వాళ్ళు? మన ఇల్లు, మన పరువు, మన ప్రతిష్ట, ఎటువంటి సంసారం? మన అమ్మ మీద కేసు పెడితే అసలు నువ్వెందుకు చెప్పలేదు సాక్షి? ఇక్కడ పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి, అందుకే ఏమీ తెలియలేదు. ఈ మధ్యలో ఫోన్ చేయలేదు. ఏం జరుగుతుందో అక్కడ, అందుకే తెలియలేదు అన్నాడు సంజయ్ కోపంగా. అది కాదు అన్నయ్య, పెద్దన్నయ్య ఏం చేస్తున్నారు అన్నది సాక్షి. ఆఫీస్ వర్క్ మీద వేరే దేశం వెళ్ళాడు. అన్నయ్యకు ఈ విషయం తెలిసిందంటే అసలు ఎలా ఉంటుందో అర్థం చేసుకోమని చెప్పు. వాళ్లకు ముందు కేసు విత్డ్రా చేసుకోమని చెప్పు. చెప్పమ్మా, అన్నయ్యకు తెలిసిందంటే మామూలుగా ఉండదు, తెలుసుగా అన్నయ్య సంగతి అన్నాడు సంజయ్. అయినా అసలు పరాయి వాళ్ళు వచ్చి అమ్మ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? మన ఇంట్లో ఏం తప్పిదాలు జరిగాయి? ఇంటి నుండి బయటకు వెళ్ళేది గుడికి. మనకు తెలిసి ఆమె ఎప్పుడు కూడా భగవంతుడు ధ్యానంలోనే ఉండేవారు. అటువంటి మనిషి మీద కేసు పెడుతుంటే గారాల కూతురువి నువ్వెలా ఊరుకున్నావో అన్నాడు సంజయ్ కావాలని. ఇక సాక్షి డొంక తిరుగుడు మాటలు అనవసరం అనుకొని కేసు పెట్టింది నేనే అన్నయ్య అని చెప్పేసింది. ఏమిటమ్మా నువ్వు అనేది? కేసు పెట్టింది నువ్వా? మన అమ్మ మీద నువ్వు కేసు పెట్టావా? ఒక్క క్షణం కూడా అమ్మను విడిచి ఉండలేను అంటూ అమ్మ ఒడిని వదలని నువ్వు అమ్మ మీద కేసు పెట్టావా? ఏమని పెట్టావు నువ్వు అంటూ కోపంగా అడిగాడు సంజయ్. అవన్నీ మీకు నిన్ను చెప్పలేనన్నయ్య, అవన్నీ కోర్టులోనే తెలుస్తాయి అన్నది సాక్షి. సాక్షి కళ్ళ నిండుగా నీళ్లు. మాట్లాడుతున్న సాక్షి వైపు దూరంగా ఉన్న పనివాళ్ళు చూస్తూ అసలు ఏమిటి అమ్మాయి ప్రవర్తన అని తల పట్టుకున్నారు. కష్టపడి నిన్ను లా చదివించింది, అమ్మ మీద కేసు వేయాలనా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక్కదానివే ఉన్నావనుకుంటున్నావా? అమ్మకు మేమంతా పిల్లలం కాదా? ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మాతో చర్చించాల్సిన అవసరం నీకు లేదా? నువ్వు పెద్ద అడ్వకేట్ అని, నీ మీద పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని తల్లి మీదే కేసు వేసిందని టీవీలలో పేపర్లలో మారుమోగుతాయి, పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అనుకున్నావా? ఏమిటి
అన్నాడు సంజయ్ చాలా కోపంగా. అలా ఎలా అనుకుంటానన్నయ్య? నాకు పేరు రావడం ఏమిటి? అన్నది సాక్షి బాధగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. గుటకలు మింగుతూ. నువ్వు చేసిన పనికి నిన్ను అడిగితే నీకు బాధగా ఉంది కదూ, మరి అమ్మ మనసు ఎలా ఉంటుంది? నలుగురు బిడ్డల తల్లి ఎవరూ లేని అనాథలాగా జైల్లో కూర్చుందా? అసలు ప్రాణాలతో ఉంటుందా? పరువు పోతే భరిస్తుందా? అమ్మ మనసు ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు చేసే పని మాకు చెప్పాల్సిన ధర్మం లేదా నీకు? నువ్వు న్యాయం శాస్త్రం చదివినా నీ కన్నా ముందు పుట్టిన మేము జీవిత శాస్త్రాన్ని చదువుతున్నాంగా, మాకు తెలియజేయాల్సిన అవసరం నీకు లేదా? అంటూ కోపంగా మాట్లాడాడు సంజయ్. మీరు ఏదైనా అనుకోండి అన్నయ్య, రేపు కోర్టు కేసులోకి వెళ్ళాక అన్ని విషయాలు తెలిసాక నా తప్పు ఏమీ లేదని మీరే ఒప్పుకుంటారు అన్నది కోపంగా సాక్షి. ఇవన్నీ నాకు అనవసరం. ముందు నువ్వు కేసు విత్డ్రా చేసుకోవాలమ్మా. అమ్మ ఇంట్లో ఉండాలి. అలా చేయడం నీ బాధ్యత అన్నాడు సంజయ్ కోపంగా. మౌనంగా ఉండిపోయింది సాక్షి. ఎప్పుడూ నడవడం కూడా చేత కాకుండా పడిపోతూ ఉండేదానివి. దాదాపు 7 ఏళ్ళు వచ్చే వరకు నిన్ను అమ్మ జాగ్రత్తగా పట్టుకొని నడిపించేది. అటువంటి నువ్వు ఈ వయసు వచ్చాక అమ్మ విషయంలో తప్పటడుగులు వేస్తున్నావు సాక్షి. నేను చెప్పేది విను. కుటుంబ శ్రేయస్సు కోరే తీసుకోవాల్సిన ఏ నిర్ణయమైనా అమ్మ ఇంటికి పెద్ద. ఆమెను అలా అపాసు పాలు చేస్తే మన కుటుంబం అంతా కూడా పరువును కోల్పోతుంది. ఆ నింద అమ్మతోనే పోదు, మొత్తం మన కుటుంబాన్నంతా పీడిస్తుంది. పెళ్లి కాకుండా ఉన్న నీ భవిష్యత్తు రేపు ఎలా ఉంటుందో తెలుసా? ముఖ్యంగా నువ్వే సమస్యల్లో పడతావు సాక్షి. లోకులు పలుగాకులు. నువ్వు ఎప్పుడైతే కోర్టులో కేసు మొదలు పెట్టావో అక్కడి నుంచి పేపర్లు, టీవీ ఛానల్స్ కోడై కూస్తాయి. అసలు మనశ్శాంతిగా ఉండగలవా? అందరం ఎలా ఉంటాము? ఎందుకంటే నాన్నగారు మిస్టర్ భరద్వాజ గారు మామూలు వ్యక్తి కాదు అన్న సంగతి తెలుసుగా. అమ్మ మానస కూడా మామూలు వ్యక్తి కాదు అని నీకు తెలుసు. బిజినెస్ రంగంలో ఎంతో దూసుకు వెళ్ళిన శ్రీమూర్తిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అవార్డులు కూడా ఎన్నో తెచ్చుకున్నారు. అవన్నీ కూడా నీకు గుర్తు రావడం లేదా? ప్రస్తుతానికి మన ఇంటిని ఈ విధంగా అందరికీ తోలు బొమ్మలాటలాగా చేశావు అంటూ బాధగా మాట్లాడాడు సంజయ్. అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. అక్కడికి అమ్మంటే ఏదో మీకే అందరికీ ఇష్టమైనట్లు, ఇంటి బాధ్యత మీకే ఉన్నట్టు మాట్లాడుతున్నారు అన్నయ్య. నేనెంతటి సాక్ష్యం లేకపోతే ఇటువంటి కేసు పెడతాను? నాన్న కూడా మనందరికీ జన్మనిచ్చిన వారే కదూ. కాకపోతే ఆయన త్వరగా వెళ్ళిపోయారు. అంత మాత్రాన ఆయన మానసిక వేదనను అర్థం చేసుకునే అవసరం నాకుంది. నేను ఆ న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నాను కాబట్టి ఆ బాధ, లోటుపాట్లు అన్నీ నాకు తెలుసు. అవన్నీ కూడా రుజువు కావాల్సింది. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది తప్పే విషయం కాదు అన్నయ్య. అదే నాకు అమ్మ నేర్పిన నీతి, నిజాయితీ, ధర్మం అన్నీ కూడా అమ్మ నుండి నేర్చుకున్నాను నేను. అందుకే అమ్మ అడుగుజాడల్లో నేను నడుస్తాను. ఇటువంటి విషయాల్లో మన పరభేదం అసలు ఉండకూడదు అని చెప్పారు. నేను ఈ లా కోర్స్ చదువుతాను అని అమ్మతో అన్నప్పుడు తప్పకుండా అమ్మ అని కూడా చెప్పాను. ఈరోజు నేను వెనకడుగు వేసి అసత్యంగా మనసును చంపుకొని జీవితకాలం ఆ విషయం నన్ను వేధిస్తూ ఉంటుంది. నేను అలా బ్రతికి ఉండలేను. న్యాయం గెలవాలి అన్నది సాక్షి. సరే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు సంజయ్. తెలివిగల దానివి నువ్వే అనుకుంటున్నావా? మన ఇంటిని బజారుకి ఇడుస్తావా? చిన్నదానివి, ఆఖరి బిడ్డవు అని అపురూపంగా పెంచిన అమ్మకే ద్రోహం చేస్తావా? ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు సాక్షి? నేను ఏదో తెలిసి తెలియక తీసుకున్నావని మంచి చెప్పొచ్చు అని ఫోన్ చేశాను. కానీ నువ్వు దృఢ సంకల్పంతో ఉన్నావు. ఆ దృఢ సంకల్పం ఎటువంటి దారుణమైన తీర్పులు ఇస్తుందో, రేపు మన కుటుంబము ఎంత విచ్ఛిన్నమైపోతుందో, దూరంగా ఉన్నా కూడా మనశ్శాంతిగా బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆందోళన పూరితంగా అయిపోతారో. హాయిగా సాగిపోతున్న కుటుంబంలో అల్లకల్లోలం సృష్టించింది సాక్షి అనుకొని మనసులో బాధపడుతూ కళ్ళు తుడుచుకున్నాడు. అజయ్ గారికి మెడిసిన్ తీసుకురండి అంటూ సిస్టర్ చెప్పడంతో అటుగా వెళ్ళాడు సంజయ్. ఇటు చూస్తే వదిన, పిల్లలు బెంగ పెట్టేసుకున్నారు అన్నయ్య ఆరోగ్య విషయంలో. అటు చూస్తే ధను త్వరగా షిఫ్ట్ అవ్వడానికి మార్గం కనిపించలేదు. అటు ఇటు తిరుగుతూ అన్ని బాధ్యతలు చూస్తూ ఒక రకమైన మానసిక వేదనతో ఉంటే అసలైన పెద్ద రాతి బండను నా నెత్తి మీద పెట్టింది సాక్షి. పూర్ణిమ గర్భవతి అని తెలిసింది. ఒక శుభవార్తను అందరూ ఆనందంగా ఆస్వాదించే విషయం లేకుండా ఇటు చూస్తే అన్నయ్యకు ఇలా ఉంది, అటు చూస్తే అమ్మ అలా ఉంది, ఏమిటిది అని ఆలోచిస్తూ ఉన్నారు సంజయ్. పెద్ద డాక్టర్ గారు పిలిపించడంతో ఆ రూమ్లోకి వెళ్ళారు సంజయ్. మీ అన్నయ్య గారి కేసుని డీల్ చేయడానికి డాక్టర్ అమర్నాథ్ వచ్చారు. డాక్టర్ అమర్నాథ్ గారు ఇతర దేశాల మెడికల్ టూర్ పూర్తి చేసుకొని వచ్చారు అని చెప్పారు. ఆయన మీ కేసు టేకప్ చేశారు. చాలా వరకు అజయ్ పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి
అది నేను నమ్మకంగా చెప్పగలను. ఆయన ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నా కూడా త్వరలోనే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్న డాక్టర్ గారి వైపు చూసి అన్నయ్య స్పృహలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు సంజయ్. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.